Listen, oh, you see that red subscribe button over there? Nothing, just hit it. And this bell icon? Click that bell icon to know every time I come online. Give me a like, cause it's free. అందరికీ నమస్కారం. సోక్ చేసుకుందాంలో స్వాగతం. నా పేరు ఐశ్వర్య. ఈ వీడియో ఫస్ట్ మనం ఐబ్రోస్ క్లీనింగ్తో స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ మనం ఫేషియల్ హెయిర్ అండ్ దెన్ అప్పర్ లిప్ హెయిర్ గురించి మాట్లాడతాం. బేబీ క్రీమ్ కొంచెం తీసుకుని ఇది ఐబ్రోకి థికెస్ట్ పార్ట్, ఇది హైయెస్ట్ పార్ట్, ఇది థినెస్ట్ పార్ట్. ఈ ప్రపోర్షన్ మనం మైండ్లో పెట్టుకుని చేయాలి ఏం చేసినా. సో ఐబ్రో హెయిర్ని పట్టుకున్న తర్వాత ఎక్కువ ఇలా డిలే చేయకండి, పట్టుకోగానే లాగేయండి. ఎక్కువ దాన్ని పట్టుకుని లాగాల వద్దా చేస్తే అప్పుడు నిప్పేస్తుంది. బట్ అదర్వైజ్ పట్టుకుని లాగేసి క్రీమ్ రాసాం కదా ఇలా అనేయండి, దాని మీద సరిపోతుంది. నేను ఎప్పుడు ఇదే చేస్తాను, ఎందుకంటే నేను థ్రెడింగ్ చేసుకోలేను. నా స్కిన్ చాలా పల్సగా ఉంటుంది. రెండు పీకంగానే మీరు చూడొచ్చు ఆల్రెడీ కొంచెం ఎర్రబడ్డం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఐబ్రో కింద ఈ పార్ట్ మనం ఇలా పెట్టినప్పుడు ఒక షేప్లో అనిపిస్తుంది, కానీ రెస్టింగ్లో ఉన్నప్పుడు ఇంకో షేప్లో అనిపిస్తుంది. అందుకే ఐబ్రో రెస్టింగ్లో పెట్టి కిందకి చూడండి, కింద మిర్రర్లోకి చూడండి, చూసి చిన్నగా ప్లగ్ చేయండి. ఇప్పుడు నేను లైట్గా ప్లగ్ చేసి కన్సీలర్ రాశాను. కన్సీలర్ రాసిన తర్వాత ఇంతకుముందు మనకి కనిపించని హెయిర్స్ కన్సీలర్ రాసిన తర్వాత కనిపిస్తాయి. ఒకసారి ఇన్స్పెక్ట్ చేద్దాం. ఇంకా కొంచెం హెయిర్స్ ఉన్నట్టున్నాయి. లాస్ట్లో నేను ఏం చేస్తానంటే నేను ఐబ్రోస్ ఫిల్ చేస్తాను. జస్ట్ నాకు అప్పుడు కొంచెం ఐడియా వస్తుంది నాకు కావాల్సిన షేప్ మొత్తానికి వచ్చిందా లేదా. ఒకసారి కోమ్ చేసి చూద్దాం షేప్ ఫైనల్గా ఏమొచ్చింది. ఓకే, నార్మల్ వచ్చింది. క్లీన్ ఉందా లేదా? ఓకే, క్లీన్ ఉంది. ఇప్పుడు నేను ఈ రెండు కలర్స్ మిక్స్ చేస్తాను. ఇది చాలా లైట్ గ్రే కలర్, ఇది కొంచెం డార్క్ బ్రౌనిష్ కలర్. డార్క్ అంటే డార్క్ కూడా కాదు, గ్రే మిక్స్ అయిన కలర్. వార్మ్ బ్రౌన్స్ అండ్ కూల్ బ్రౌన్స్ ఉంటాయి. సో బ్లాక్ కలర్ జుట్టు ఉన్న వాళ్ళకి నాలాగా కూల్ బ్రౌన్ వాడాలి. జస్ట్ లైట్గా ఐబ్రో ఫిల్ చేసేసి కోమ్ చేసేసి చూస్తున్నాను. ఇలా పైవైపు కోమ్ చేసిన తర్వాత కొంచెం హెయిర్ ఇలా మీకు నుంచున్నట్టు అనిపిస్తే మీరు ఇది సిజర్స్తో కట్ చేసుకోవచ్చు, కానీ నేను చేయను ఎందుకంటే నాకు కొంచెం థిక్ హెయిర్ ఉంటేనే ఇష్టం. సో ఐబ్రోస్. ఇప్పుడు ఫేస్ హెయిర్ గురించి మాట్లాడదాం. సో ఐబ్రోస్ రెండు చేసేసుకున్నాము. ఇప్పుడు మనం ఫేషియల్ హెయిర్ గురించి మాట్లాడదాము. మీరు వ్యాక్సింగ్ కూడా చేసుకోవచ్చు, థ్రెడింగ్ చేసుకోవచ్చు, కానీ వ్యాక్సింగ్ చాలా ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ మనం స్కిన్ మీద పెడితే ఏమవుతుందంటే అది డెఫినెట్గా దానివల్ల ఎఫెక్ట్ అవుతుంది. స్కిన్ ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ వల్ల కొంచెం డ్రై అవుతుంది, లేదా దాని మాయిశ్చర్ బ్యారియర్ డ్యామేజ్ అవుతుంది. సో నా ప్రిఫర్డ్ మెథడ్ కాదు అది. థ్రెడింగ్ ఇస్ బెటర్ దెన్ వ్యాక్సింగ్ అకార్డింగ్ టు మీ, బట్ నా స్కిన్ చాలా సెన్సిటివ్, అది అసలు థ్రెడింగ్ తీసుకోలేదు. కట్స్ వచ్చేస్తాయి ఆ థ్రెడ్ వల్ల, అండ్ దెన్ ఇట్ స్టార్ట్స్ బ్లీడింగ్, ఏదో దెబ్బ తగిలినట్టు అయిపోతుంది మళ్ళీ. సో ఐ ప్రిఫర్ షేవింగ్ ఇస్ ద బెస్ట్ ఫర్ మీ. దిస్ ఈజ్ Gillette Mark 3. It is my favorite razor of all times. నేను చాలా రేజర్స్ వాడాను, వీట్ రేజర్ కూడా వాడాను, అండ్ అది స్పెషలీ అమ్మాయిల కోసం అని చెప్పారు, కానీ నాకు ఇదే చాలా బెస్ట్గా పర్ఫామ్ చేస్తూ అనిపించింది. లైక్ 1-2 strokes and it's done.
సో ఫస్ట్లీ చాలా ఇంపార్టెంట్, మనం షేవ్ చేసుకునే ముందు స్కిన్ మాయిశ్చరైజ్ చేసుకోవడం. మీరు కోకోనట్ ఆయిల్ రాసుకోండి. నేను బేబీ క్రీమ్ ఆల్రెడీ రాసేసుకున్నాను, మాయిశ్చరైజ్ చేసేసుకున్నాను. మీరు వాడే మాయిశ్చరైజర్ ఎలా ఉండాలంటే అది డ్రై మాయిశ్చరైజర్ ఉండొద్దు. అంటే రాయంగానే తొందరగా అబ్జార్బ్ అయిపోయి స్కిన్ మీద ఏం లేనట్టు అలా ఉండకూడదు. స్కిన్ మీద కొంచెం ఉండాలి. అప్పుడు రేజర్తో ఇది చేసినా స్కిన్ డ్రై అవ్వదు, స్కిన్ అంతా ఎఫెక్ట్ అవ్వదు. సో అది ఇంపార్టెంట్. కోకోనట్ ఆయిల్ ఇస్ గుడ్, బేబీ క్రీమ్ ఇస్ గుడ్. ఈ రెండు నేను వాడేవి, సో నేను ఈ రికమెండ్ చేస్తున్నాను. మీ ఇష్టం, మీరే మాయిశ్చరైజర్ వాడినా. జస్ట్ కొంచెం స్టిక్కీగా, కొంచెం ఆయిలీగా ఉండే మాయిశ్చరైజర్, లోపల వెళ్ళిపోకుండా కొంచెం ఉండాలి పైన, లోపల కూడా ఆఫ్కోర్స్ మాయిశ్చరైజ్ అవ్వాలి. నెక్స్ట్ వాట్ వీ యూజ్ ఫర్ లూబ్రికేషన్, ఇది జిలెట్. ఐ ప్రామిస్ ఇది జిలెట్ వాళ్ళు స్పాన్సర్ చేయలేదు. ఇట్స్ జస్ట్ దాట్ జిలెట్ ఈ పర్పస్ కోసం మంచిగా డిజైన్ చేస్తారు. అంటే దే స్పెషలైజ్ ఇన్ దిస్ ఓన్లీ కదా. సో దిస్ ఈజ్ జిలెట్ షేవింగ్ ఫోమ్. ఇట్ ఈస్ ఫర్ సెన్సిటివ్ స్కిన్ నేను వాడేది, కానీ ఇది నేను ఈ మధ్య కాలంలోనే వాడుతున్నాను. దీనికి ముందు నేను ఇది వాడేదాన్ని, బేబీ సోప్. అండ్ బేబీ సోప్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. మీరు నేను చూపించాను వీడియోలో కాబట్టి మీరు వెళ్ళి ఫోమ్ ఏం కొనాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు షేవింగ్ క్రీమ్ కానీ ఫోమ్ కానీ కొనాలనుకుంటే వాటన్నిటిలో ఇది బాగుంటుంది, కానీ ఇది కొనకుండా మీరు సోప్తో కూడా చేయొచ్చు. ఇప్పుడు మనం హాఫ్ ఫేస్ నేను ఫోమ్తో చూపిస్తాను, హాఫ్ ఫేస్ నేను ఈ సోప్తో చూపిస్తాను. దాని తర్వాత మనం థ్రెడింగ్ గురించి మాట్లాడదాం. కొంచెం ప్రెస్ చేయగానే చాలా ఎక్కువ ఫోమ్ వచ్చేస్తుంది. సో లైట్గానే ప్రెస్ చేయాలి ఎప్పుడు షేవింగ్ ఫోమ్ ఆ బటన్ని. అండ్ చిన్న చిన్నగా ఐబ్రో మీద ఉన్న హెయిర్ తీసుకుంటున్నాను. చాలా కేర్ఫుల్గా తీయండి, లేదా మీ ఐబ్రో కూడా షేవ్ అయిపోవచ్చు. 2-3 యాంగిల్స్లో షేవ్ చేస్తున్నాను, చీక్స్ మీద అండ్ చిన్ మీద. అప్పుడు ఏంటంటే ప్రాపర్ స్మూత్ అయిపోతుంది. ఇంకో సైడ్ ఆఫ్ ద ఫేస్ సోప్ వాడుతున్నాము. డెఫినెట్గా మీ హ్యాండ్ క్లీన్ చేసుకోండి సోప్ ముట్టుకున్న తర్వాత. ఎందుకంటే రైట్ హ్యాండ్తో సోప్ ఫోమ్ రాసి మళ్ళీ రైట్ హ్యాండ్తో రేజర్ పట్టుకున్నారంటే డెఫినెట్గా రేజర్ స్లిప్ అవుతుంది అండ్ మీకు స్కిన్ కట్ అవుతుంది. సో ప్లీజ్ క్లీన్ చేసుకోండి ఆ సోప్ అండ్ ఫోమ్ని. అండ్ జస్ట్ షేవ్. ఫేస్ వాష్ చేసేసుకున్నాను. ఇప్పుడు కంపేర్ చేద్దాము ఏ సైడ్ ఎలా ఉంది. ఈ సైడ్ మనం ఫోమ్ వాడాము, ఈ సైడ్ బేబీ సోప్ వాడాము. నన్ను అడిగితే నాకు రెండింటికి ఏమీ డిఫరెన్స్ కనిపించట్లేదు. రెండు మంచిగా క్లీన్ షేవే ఇచ్చాయి. అండ్ స్కిన్ కూడా రఫ్ ఏం లేదు. చాలామంది నన్ను అడిగారు షేవ్ చేసుకుంటే రఫ్ ఉండదా. ఒకవేళ ఇటువైపు షేవ్ చేసి మీకు రఫ్ అనిపిస్తే ఇటువైపు షేవ్ చేయండి, మళ్ళీ ఇటువైపు షేవ్ చేయండి. లైక్ చీక్స్ మీద మీరు చూసుంటారు, నేను ఇలా షేవ్ చేశాను, మళ్ళీ ఇలా ఇంకో యాంగిల్లో షేవ్ చేశాను. అలా చేస్తే మొత్తం క్లీన్ అయిపోతుంది, క్రికెట్ స్టేడియం లాగా. షేవ్ చేయగానే ఎక్కువ డిలే చేయకుండా మీరు కొబ్బరి నూనె కానీ ఈ మాయిశ్చరైజర్ కానీ ఏమైనా రాసుకోండి. ఇలా ఒక చుట్టి థ్రెడ్ లాస్ట్ ఎడ్జ్ ఏదైతే ఉందో ఎండింగ్ పార్ట్ అది పట్టుకుని లైట్గా ఇలా లాగండి, ఒక నాట్ అయిపోతుంది. మళ్ళీ చూద్దాం. సో థ్రెడ్ని చుట్టాం, దెన్ ఆ లాస్ట్ పార్ట్ పట్టుకుని దాన్ని లాగాం అండ్ నాట్. సో ఇప్పుడు నాట్ చేసిన థ్రెడ్ని మనం పట్టుకుని మన ఫింగర్స్తో ఒక సిజర్స్ యాక్షన్లా చేస్తామన్నమాట. ఈ థ్రెడ్ని తీసుకోండి, దాన్ని ఇలా తీసుకుని ఇలా పట్టుకుని కొన్నిసార్లు చుట్టండి. లైక్ కొన్ని లూప్స్ చుడుతున్నాం అనమాట. ఫింగర్స్ని ఇలా పెట్టి చూస్తున్నారా, ఫింగర్స్ పైకి కిందకి అంటే ఇది సిజర్స్ యాక్షన్ అనమాట. ఈ సిజర్స్ యాక్షన్తోనే మన హెయిర్ అంతా థ్రెడ్ అవుతుంది. ఐబ్రో ప్లకింగ్, షేవింగ్ అండ్ థ్రెడింగ్, సెల్ఫ్ మెయింటెనెన్స్, బాడీ హెయిర్ గురించి
మీకు ఏ మెథడ్ ఇష్టం నాకు కామెంట్స్లో చెప్పండి. అంటే నాకు ఐ యాక్చువల్లీ వాంట్ టు నో. అండ్ సబ్స్క్రైబ్. శక్తి శక్తి శక్తిమాన్, శక్తి శక్తి శక్తిమాన్. సబ్స్క్రైబ్, సబ్స్క్రైబ్. Oh, and one more thing. Namaskaram.